హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి, ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి. కొత్త వారి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీ జాకెట్ మీరే కుట్టుకోవచ్చు. ఫస్ట్ మెజర్మెంట్ జాకెట్ తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా లెంత్ తీసుకోవాలి. లెంత్ తీసుకొని 13.5 ఇంచు ఉంది. 13.5 ఇంచు ఉంది లెంత్. మళ్ళా చెస్ట్ తీసుకోవాలి. చెస్ట్ తీసుకుంటే ముందు ఏం చేయాలా, ఈ మాదిరి కదలకుండా జాకెట్ కరెక్ట్గా చూడు. ఇది కరెక్ట్గా పెట్టుకుని ఇది ఇట్లని ఇది ఎట్లా అనాలా చూడు. ఇది ఇట్లా ఇది ఎట్లా అనుకుంటే మనకు చెస్ట్ కరెక్ట్గా వస్తుంది. 17 ఇంచులు ఉందండి చెస్ట్. 17 ఇంచులు ఉంది. 17 ఇంచులు ఉంది. నెక్స్ట్ రెట్ట సంక లూజు 6 ఉంది, 6 ఉంది. అయిపోయినా ఓకేనా. మళ్ళా జాకెట్ తీసుకోవాలి. ఇది తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఫ్రంట్ తీసుకొని 17 ఇంచులు. 17లో చెస్ట్ 17 ఇంచులు ఉంది. హాఫ్లో 17లో అర్థము 8.5 అవుతుంది. 8.5 పెట్టుకోవాలి. 8.5 కుట్టులేకి ఓటి పెట్టుకోవచ్చు, ఓటం కాలు పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. నేను ఓటం కాలు పెడతాను. వీటి నుండి 17 ఇంచులు పెట్టాలి. 17లో హాఫ్ పెట్టాలి. 8.5 ఇంచు అవుతుంది. మొత్తం కలిపితే 9 ముక్కలు అవుతుంది. ఇట్లా మార్క్ చేసుకోవాలి. 9 ముక్కలు ఓకేనా. ఇట్లా వీటికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయాలండి. తర్వాత ఇక్కడ చక్కగా లైన్ వేసుకోవాలి. అయిన తర్వాత నేను ఫ్రంట్ తీస్తాను. మనము 13.5 ఇంచి జాకెట్ పొడి, 1.5 ఇంచి లెస్ చేయాలండి. క్రాస్ బెల్ట్కు 1.5 ఇంచి అంటే 12 ఈడ కుట్లు లేకుండా 1/2 ఇంచి ఈడ కరెక్ట్గా వాటికి కరెక్ట్గా లైన్ వేసేయాలి. లైన్ వేస్తే మనం ఈజీగా చూడండి. ఇది ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది. ఇక్కడ ఈ జాయింట్ పట్టుకొని ఇట్లా మనకు బాగా కరెక్ట్గా మెజర్మెంట్ రావాలంటే ఇట్లా ఈ మాదిరి పెట్టుకోవచ్చండి. మీకు వీజీ కటింగ్ ఇది కొలతలో చూడండి. ఈ జాయింట్ కరెక్ట్గా ఇట్లా లాగేయకూడదు. కరెక్ట్గా ఇది ఇది స్ట్రైట్గా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఎంత ఉంది, 2.25 వస్తుంది. 2.25 నుండి మార్క్ వేసుకోవాలి. కరెక్ట్గా ఈ మెడ ఎట్లుంటే అట్లా, మనకి ఈ మెడ ఎంత ఉంటే అంత కావాలంటే అంత, ఇంకా ఎక్కువ పెట్టుకున్నట్టు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఉంటుంది. చూడండి ఇట్లా ఎత్తేసింది. మళ్ళా సోల వీటి నుండి 2.25 ఉంది. 2.25 ఉంది. వీటి నుండి మెడకు ఓ పాయింట్ అని తీసి పెట్టేసి 2.25 పెట్టాలి. 2.25 పెట్టి రెట్టలు తగిలించాలి కదా, 1/2 ఇంచ్ మొత్తం 5 ఇంచెస్ వస్తుంది. మళ్ళీ 5 ఇంచెస్ పెట్టేది. మళ్ళా ఈ రెట్టలు లూజ్ అండి. తర్వాత 6 ఉంది కదా, 6కు 1 ఇంచి తగ్గించాలి, మైనస్ చేయాలి. 6 ఉంది సంఖ లూజు, 5 పెట్టుకోవాలి సంఖ లూజు. అప్పుడు మనకు బాగా కూర్చుంటుంది. మళ్ళీ వచ్చింది మన తర్వాత 17 చెస్ట్. 17లో హాఫ్ 8.5 ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసేది. వేసి
చూడండి. తర్వాత ఇది ఉంది, ఈడ క్రాస్ ఫిట్ జాయింట్ ఇటు వరకు ఉంది. మనము ఏడ కుట్లు వదిలేసి ఏడ క్రాస్ ఫిట్ జాయింట్ కాడి ఇటు పెట్టేసి మళ్ళీ ఏడ మధ్యలో దాటి వస్తుంది. క్రాస్ ఫిట్కు మనం పట్టాలి కదా, ఇటు వరకు వేసుకుంది. ఎంత? 1/4 ఇంచ్. లేదు ఇది ఎంత ఉంటో అంత పెట్టేసి కరెక్ట్గా ఇటుకి 1 ఇంచ్ పెట్టుకునేసి ఏడ ముందర మెల్లేకి ఏడ మధ్యలో డాట్కో ఏడ క్రాస్ బెల్ట్కో పట్టేదానికి 1 ఇంచ్ పెట్టుకునేసి 1 ఇంచ్ పెట్టుకుని మార్క్ వేసుకో. ఓకేనా? మళ్ళా ఈడ 1/4 ఇంచ్ పెట్టుకోవాలి. 1/4 ఇంచ్ సెంటర్. ఏడండి కొంచెం క్రాస్ లైట్. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసి కట్ చేసుకుని కొంచెం క్రాస్ కొంచెం గుంత ఇట్లా నీట్గా కట్ చేసుకో. ఇక్కడ ఫ్రంట్ అయిపోయా. ఇప్పుడు మన క్రాస్ బెల్ట్ తగ్గించాలి. చూడండి, ఓకేనా? అయిపోయా. మళ్ళా మనము ఏడు చూడండి, ఆల్ జాకెట్ ఉంటుంది. ఎంత ఉంది? డాట్స్ పట్టిద్దాం. వీటింటి 2.5 ఇంచు ఉంది. మనము ఈడ కుట్లు వదులుకోవాలా. 2.5 ఇంచు పెట్టేసి ఇటుకి కచ్చి చెట్క వేసుకోవాలా. చెట్క వేసుకొని వీటింటి 1.25 ఇంచు లావు ఉండాలికి 2 ఇంచులు పెట్టాలి. కొంచెం సన్నగా ఉండాలకు 1.25 ఇంచు చాలండి. డాట్స్ వస్తుంది. ఓకేనా? చెస్ట్ కాడ చెట్క వేసుకుంది. ఓకేనా? ఫ్రంట్ అయితే ఇప్పుడు బ్యాక్ అండి సేమ్ మెజర్మెంట్. ఫ్రంట్ ఎంత ఉందో అంతే మెజర్మెంట్. ఇక్కడ ఒక గిర్ర వేసుకోవాలి స్ట్రైట్గా. వెనకాల మడుస్తాం కాబట్టి, వెనకాల బ్యాక్ మడుస్తాం కాబట్టి 1.5 ఇంచు పెట్టుకోవాలి. 1.5 ఇంచు 2 ఇంచులు ఎంత ఉంటే అది పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మళ్ళా బ్యాక్ ఎంత లెంత్ మనం అనుకునింది 13.5 ఇంచు. వీటింటి 13.5 ఇంచు పెట్టుకోనండి. 13.5 ఇంచు పెట్టుకొని 7.5 ఇంచు కుట్లు లేకి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎత్తుకొచ్చి దీన్ని పెట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ తీసేయాలి, బ్యాక్ కొలుచుకోవాలి. ఇక్కడ కుట్లు లేక పట్టుకోవాలండి. కుట్లు లేకి 1/4 ఇంచు పైకి పెట్టుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ తీసినాం. ఎంత ఉంది? మెడ 2.25 ఉంది. అదే 2.25 మన ఫ్రంట్ ఇట్లా తీసినాం కదా, రౌండ్ 2.25 ఉంది. ఈ 2.25 ఎన్న పెట్టేయాల ఇట్లా. చూడండి, ఇటు గిర్ర వేసేయాలి. 13.5 కాటికి కుట్లు వదులుకొని గిర్ర వేసేయాలి. ఫస్ట్ ఏడ 2.25 పెట్టేసి చూడండి, బీజీ ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా జాయింట్, ఈ 2 జాయింట్ ఇట్లా పట్టుకోండి, వచ్చేస్తుంది. చూడండి, ఇది ఇట్లా ఉండాలి. ఇది ఇట్లుండి ఇది ఈ మాదిరి జాయింట్కు
కరెక్ట్గా పెట్టేసి మార్క్ వేసుకోవాలండి. తర్వాత అంతే. మళ్ళీ ఇట్లా స్ట్రైట్ వేయకూడదు. ఇప్పుడు మెడ బాగా ఫుల్ రౌండ్ కావాలంటే ఏడొక్క కొలత ఉంటుంది, ఏడొక్క కొలత ఉంటుంది. అప్పటికి ఎంత 2 కాలు ఉంది. 2 కాలు పెట్టకూడదు, 2.5 వస్తుంది రౌండ్. ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకో. మళ్ళీ 2 కాలు తేల్చేయి, పైకి వరకు 2.5 తేల్చేయి. ఇప్పుడు ఫ్రంట్ వేసుకో, కరెక్ట్గా లైన్ కట్. మళ్ళీ ఇట్లా ఫ్రంట్ పెట్టుకొని ఇలా కట్ చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి, ఈడ ఫ్రంట్కు బ్యాక్కు ఈటి నుండి ఈటి వరకు 1/4 ఇంచి డిఫరెన్స్. బ్యాక్ 1/4 ఇంచి యువతలు ఉండాలి. చూడండి, ఇట్లా స్ట్రైట్ పోయి ఈడ క్రాస్ అయిపోయి ఇట్లా జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఫ్రంట్కు బ్యాక్కు చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసి మనం లెంత్ కట్ చట్కాయ చట్కా వేసి చూడండి, ఇంత డిఫరెన్స్. ఫ్రంట్ బ్యాక్ ఇంత ఉండాలి, వీటి నుంటే ఉండాలి, 1/4 ఇంచి డిఫరెన్స్. జాకెట్ బాగా కూర్చుంటుంది. ఇప్పుడు బ్యాక్ అయిపోయి, ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయి. చూడండి, బ్యాక్ ఫ్రంట్. ఓకేనా? మళ్ళీ వచ్చింది రెట్టం. ఇట్లయినా తీసుకోవచ్చు, లేదు గొడ్డ ఎక్కువ ఉంది ఇట్లా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఇట్లా తీసుకొని ఇలా మర్తేసుకోవాలి. 2 రెట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మర్తేసుకొని ఇప్పుడు మనకు ఎంత ఉంది, 7 ఇంచీలు ఉందండి. చూడండి, ఇప్పుడు రెట్ట పొడుగు 7 ఇంచీలు ఉందండి. 7 ఇంచీలు మనం ఏం చేయాలి, ఇక్కడ కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి. లేదు ఇక్కడ కరెక్ట్గా లేదు, కట్ చేసేది కరెక్ట్గా మార్క్ వేసుకొని కట్ చేసేది. 7.25 ఇంచి లైన్ పెట్టి కట్ చేసుకోవాలి. ఎందుకు, మడుచుకునే దానికి. ఇప్పుడు ఇక్కడి నుండి 7 ఇంచీలు పెట్టాలి. ఇక్కడి నుండి 7 ఇంచీలు, 1/2 ఇంచి పైన కుట్లు లేకి. ఓకేనా? అంతే. ఎంత అయింది, 7.5, ఒక పాయింట్ తక్కువ తీసుకొని 7.5.7 తీసుకొని మనము జాకెట్ 3.25 ఇంచి తగ్గించాలి. 3.25 చూడండి, 3.25 ఇంచి డౌన్. మనకు ఇప్పుడు సంఖ్య ఎంత అనుకోండి, మనము 6 ఇంచీలు. చూడండి, 6 ఇంచీలు, 6 ఇంచీలు కరెక్ట్గా పెట్టేసి. ఓకేనా? ఇప్పుడు వీటినింటి ఇట్లండి మార్క్ వేసుకున్నాం ఇట్లా. ఇప్పుడు ఈ ఫ్రంట్ కూడా ఇది ఇట్లా పెట్టుకొని ఎగస్ట్రా ఇట్లా. ఓకేనా? ఇప్పుడు మనము కట్ చేసేద్దాం ఆ లైన్లో. చూడండి, ఎలా ఇది వేస్ట్. ఇది చక్కగా లేదని చెప్పి ఇటు కట్ చేసేది. మనం చక్కగా లైన్ ఉండాలి. ఇప్పుడు చక్కగా ఉండాలండి. ఇప్పుడు చట్కా వేసుకోవాలి. అది మెజర్మెంట్. చట్కా వేసుకోవాలి. సెంటర్ చట్కా వేయాలి. ఇప్పుడు 2 పీసులు తీసుకోవాలి. 2 పీసులు తీసుకొని గుంత కట్ చేయాలి.
ఏ విధంగా అంటే ఈ విధంగా అంటే ఇట్లా 2 సార్లు కావాలంటే కట్ చేసుకోవచ్చు. అట్లా చూడండి, ఈ మాదిరి గుంత ఈ మాదిరి ఉండేవి ఏడు ఎక్కువ ఇంత ఉండకూడదు. మళ్ళీ ఏం చేయాలి, మనము ఇట్లా సేప్ ఎత్తాలి. తర్వాత ఇలా ఇలా ఉండాల. ఇలా ఉంటే జాగ్రత్త నీట్గా కూర్చుంటుంది, జిల్లి లేకుండా. అప్పుడు ఏం చేయాలి, మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ తేడా కనపడాలి కదా. ఏడ ఫ్రంట్కు ఇలా చట్కా వేస్తారు, అంటే ఈ ఫ్రంట్ భాగము అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనము జాకెట్ గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనం కట్ చేయాలి. ఎట్లా చేయాలా, మనం ఎంత వదులుకున్నాం. ఈ 2 చట్కా పెట్టేయాలండి. ఈడ ఇవి పెట్టేసి ఎంత ఉంది, ఈడ 1.25 పాయింట్ ఉంది. 1.5కు 1 పాయింట్ తక్కువ ఉంది. అప్పటికి ఎంత అయ్యి మనము 1 ఇంచ్ కుట్టించుకోవాలా. అంటే 2.25 పెట్టాల, 2.25 పాయింట్ పెట్టాల మొత్తం మన క్రాస్ బెల్ట్. ఇప్పుడు 1.25 పాయింట్ పెట్టినానంటే డిఫరెన్స్ నేను బ్యాక్కు ఫ్రంట్కు 1.25 పాయింట్కు 1 ఇంచ్ ఎక్కిస్తే 2.25 పాయింట్ ఏడ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇట్లా ఉంటుందండి జాకెట్. ఇప్పుడు ఈ 2 ఇట్లా తట్టుకొని ఇట్లా ఇలా వేసుకుని ఇలా వేసుకుని ఏడ స్ట్రైట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇప్పుడు చూడండి, దీంతోనే పెట్టేయండి మీరు. ఇదా ఎంత ఉంది, ఇంత పెట్టుకోవాలి. ఇలా ఈ కుట్లు లేక వదులుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ ఈటుకుందండి, కుట్లు లేక 1/2 ఇంచి పెట్టుకొని నేనేం చెప్పాను, ఇక్కడ 2.25 పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా క్రాస్గా ఇలా సెట్ చేసి తర్వాత ఇలా ఆడవర్ కట్ చేసుకొని చూడండి. చూడండి, ఓకే, కటింగ్ అయిపోయిందండి. క్రాస్ బెల్ట్, రెట్టలు, ఓకేనా? ఓకే అండి. నా నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను. మరిన్ని స్టిచ్చింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.